పరాయి సొమ్ము పాము వంటిది అని చిన్నప్పుడే చదువుకున్నాం. మరి పాటించాలి కదా. ఈ మాట కంటే కూడా పొరుగింటి పుల్లకూర తీయనా అనే మాటనే బాగా నచ్చుతుంది కొందరు జనాలకు. అందుకే మంది సొమ్ము మీదనే కొందరు బాగా పాయరం పెట్టుకుంటారు. ఇక పుక్కిడికి వస్తున్నాయి అంటే కొందరు ఏం చేస్తారో కూడా ఇక నా నోటితో నేను చెప్పగాని గాజిలాబాద్ పోదాం పాండ్రోల్లా. అక్కడ యాక్సిడెంట్ అయితే జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకో చూడండి ఇక మీరు కూడా. హే ప్రభు, ఏ క్యా హువా, కమాన్ అటాక్, ఎగవాడు రో. ఇగో గిట్లనే అనుకున్నారు కావచ్చు వీళ్ళు. సంత్రాలయ మీద దాడే చేసిరు పో, పస్స దొక్కుకుంటా. అసలే ఫ్రీగా వస్తున్నాయా. అయితే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ హైవే మీద సంత్రాల లోడుతోని పోతున్న లారీ బోల్తా పడ్డది. పండ్లన్నీ కింద పడ్డాయి. మరి గట్ల లారీ పడ్డప్పుడు ఏం చేయాలి? డ్రైవర్ మంచిగా ఉన్నాడా? క్లీనర్కి ఏమైనా దెబ్బలు దాకినాయా? దాకనకు పట్టుకోబోదుమా? మంచినీళ్ళు దాపియాలనా అని చూడాలనా? ఇగో గీ వేషం వేసిర్రు. సంత్రాలు కనబడుతూనే మొల్లెలు మూటలు తెచ్చుకొని రంగంలోకి దిగిర్రు. ఈడ చూడుర్రు ఇంకా ఎట్లేడుతుర్రో. అదేదో పైసలు ఇచ్చి కొన్నట్టే రంగురంగుల సంత్రాలు ఏరుకుంటా సంచలు వేసుకుంటుర్రు. దొరికినట్టు వేసుకోకనట. గిన్నిగనం ఏం చేసుకుంటారో మరి. అంతే పటుర్రి. కొందరికి కడుపు నిండినా కండ్లు రెండాయి. ఈ అసంటోళ్లకు కండ్ల ముందు గిన్నిగనం పండ్లు కొనబడితే ఉత్త ఈడ్చిపెడతారు. 10 నిమిషాలలో పోతం చేసి పడేసిర్రు.